హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. వేగంగా రోజు రోజు ఒక్కొక్క కొత్త డెవలప్మెంట్తో ఏపీ రాజకీయాలు చాలా వేడిగా తయారవుతున్నాయి. ఇవాళ లేటెస్ట్గా తెలిసిన విషయం అందరికీ, పోతిన వెంకట మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించి భంగపడ్డ జనసేన నేత రిజైన్ చేయడమే కాకుండా పవన్ కళ్యాణ్ తీరుతెన్నులు జనసేనలో ఉండే విధి విధానాలపై దుమ్మెత్తిపోశారు. జరుగుతున్న లేటెస్ట్ డెవలప్మెంట్స్పై మనం మాట్లాడబోతున్నాం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో మామూలుగా ఆశించి భంగపడి వెళ్ళిపోయినప్పుడే తిట్లని బయటకు వస్తాయి. ఎందుకు ఎప్పుడు అలా నాకు అర్థం కాని విషయం ఇది. ఎందుకంటే ఇది చాలా పెక్యులర్ థింగ్. అంటే మీకు పార్టీ విధి విధానాలు నచ్చకపోతే ఏ పాయింట్లో నచ్చలేదో ఆ పాయింట్లో బయటకు వచ్చేసి నేను ఇది ఇలా ఉదాహరణకి నేను పోతిన వెంకట మహేష్ గత 5 సంవత్సరాలుగా నేనేం చెప్పానో అదే చెప్పాడు. అంతకుమించి ఒక అక్షరం కూడా ఏం చెప్పలేదు. నేను చాలామంది నాకు ఫోన్ చేసి పోతిన మహేష్ నువ్వు 5 సంవత్సరాలు చెప్పిన మొత్తం సమ్మరైజ్ చేసి చెప్పారు వెంకట మహేష్ అన్నారు. ఆయన టికెట్ రాలేదనే ఆగ్రహంతో వచ్చేసారని చెప్పేసి ఆయన కాదన్నప్పటికీ ఆయన చేసిన పలు వ్యాఖ్యలు ఆయనకి టికెట్ రాలేదని నిరాశ నిస్పృహలో చేశారని చెప్తున్నారు. ఒకటి ఏంటంటే మేము పార్టీ కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాం, ఆస్తులు అమ్ముకున్నాం, అది ఒకటి చెప్పాడు ఆయన. అవును. సో అది వాస్తవమే. రెండోది కమ్మ వాళ్ళే ఎందుకు త్యాగం చేయాలి, ఇతర కులాల వాళ్ళే బీసీలు కాపులు ఎందుకు త్యాగం చేయాలి, కమ్మ వాళ్ళు త్యాగం చేయరా, నేను ఒక బీసీ నేను ఎందుకు త్యాగం చేయాలి, పోనీ నాకు ఇవ్వలేదు సోమవీర్రాజు గారికో లేకపోతే కాపు సామాజిక వర్గం వాళ్ళకో ఇవ్వచ్చు కదా. తెలుగుదేశంలో కూడా టికెట్ల కోసం కమ్మ సామాజిక వర్గం వాళ్ళు అన్ని టికెట్లు పొందారు, ఒకే కుటుంబం నుంచి 5 టికెట్ పొందారు. కాపులు ఒకే కుటుంబం నుంచి 5. ఒకసారి లిస్ట్ చెప్దాం సార్. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు, పురంధరేశ్వరి గారు, నారా లోకేష్ గారు తోడల్లుడు, అది 5 వివిధ పార్టీల నుంచి. బట్ ఎనీవే వన్ ఫ్యామిలీ నుంచి ఆ కూటమికే కదా అదొకటి. రెండోది మీరు అన్నట్టు ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న కాంట్రాస్ట్, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను అకామిడేట్ చేయడానికి ఇతర కులస్తులు అంటే ఈ గతంలో సీనియర్ నాయకులు అనే వాళ్ళందరినీ కూడా వీళ్ళు కాదని చెప్పి వీళ్ళని ముందుకు తీసుకొస్తుంటే, ఒకవైపు ఒక బీసీ నాయకుడైన మహేష్ గారిని పక్కన పెట్టేశారు. ఇక్కడ బీసీ నాయకుడిని పక్కన పెట్టడమే కాకుండా ఆయన నాదెళ్ల మనోహర్ తర్వాత టికెట్లు వస్తాయి అని మనం ఒక 5 పేరు చెప్పమంటే ఆయన పేరు ఉండేది దాంట్లో. అంతగా తిరిగాడు పార్టీ కోసం. అఫ్కోర్స్ ఆయన పార్టీ కోసం ఖర్చు పెట్టాడు. ఆయన ఎదుగుదల కోసము ఇతరులని తొక్కేశారనే ఆరోపణలనే అందులో కూడా నిజం లేకపోలేదు. ఏ నాయకుడైనా సరే ఏ పార్టీలో అయినా సరే ఇది ఉంటుంది. వాళ్ళ ఎదుగుదల కోసం ఇతరులని తొక్కేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఈ రోజున మీకు తప్పు అనిపించింది, ముందే చెప్పింటే దానికి క్రెడిబిలిటీ ఎక్కువ ఉండేది. కరెక్ట్. ముందే చెప్పింటే ఈ కారణాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు జనసేన పార్టీలో 2000 ఎన్నికల అయిపోయిన వెంటనే నేను చెప్పిన ముఖ్య కారణం ఏంటంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని తొలగిస్తేనే పార్టీ సక్రమంగా నడుస్తుంది. వాళ్ళని తొలగించలేని పక్షంలో సరే నేను బయటకు వస్తున్నాను. కానీ లేటెస్ట్గా తెలుసుకున్నారు. సో ఇప్పుడు అంటే ఆయన చేసిన వ్యాఖ్యల గురించి కొంచెం మాట్లాడదాం. ఆయన చేసిన ముఖ్య వ్యాఖ్యలు ఒకటి ఏంటంటే, పిఠాపురంలో మీరు గృహప్రవేశం చేయబోతున్నారు కదా, నూతన గృహప్రవేశం, దానికి మీ సతీమణితో అన్నా లెజ్నమ్మ గారితో మీరు వస్తారా అంటే ఆంతర్యం ఏంటి? ఆంతర్యం 2 ఉన్నాయి ఇక్కడ. ఒకటి, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిని తీసుకుని వెళ్ళట్లేదని, పూజలు పునస్కారాలు ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళట్లేదని ఒక ఆరోపణ. ఎందుకు నిన్న కూడా ఉగాది బట్టలు నూతన వస్త్రాలు లక్షణంగా దంపతులు నిన్న కూడా ఉన్నారు. కాకపోతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు పట్టు వస్త్రాలు తీసుకెళ్ళినప్పుడు వెళ్ళలేదని ఒక అభియోగము. రెండోది, మీరిద్దరూ కలిసి ఉన్నారా లేకపోతే విడిపోయారా అనేది కూడా దాంట్లో ఆంతర్యం ఉంది. 2 ఉన్నాయి దాంట్లో. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆనా గారు కలిసి ఉన్నారా లేదా లేకపోతే విడిపోయారా, ఆమెను తీసుకురండి అని చెప్పి అంటే, సో మీరు 3వ మ్యారేజ్ సక్సెస్ఫుల్గా ఉందా లేదా అనేది ఆయన పర్సనల్ అటాక్ చేయడం, అదొకటి. రెండోది, అవినీతి మీకు ఏం అందుతున్నాయో, ఎందుకు మీరు ఇలా చంద్రబాబు నాయుడికి సాగిలపడ్డారో అర్థం కావట్లేదన్నారు. ఇదే పోతిన మహేష్ ఇదే వ్యాఖ్య 24 సీట్లకే ఒప్పుకున్నప్పుడు చేసింటే బాగుండేది. 24 ఏంటి, మన పార్టీది 50 అయినా తీసుకోవాలి అని అంటే ఎక్కువ బలం ఉండేది. 24 నుంచి 21 వచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడకుండా 21లో తన పేరు వచ్చినప్పుడు మాట్లాడేటప్పటికల్లా కొద్దిగా అవును ఇది ఆయనకి రాలేదు కాబట్టి వచ్చిన ఇదని చెప్పేసి మనం అనుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఆయన చేసిన ఆరోపణలన్నీ కరెక్టే. అవినీతి ఆరోపణలు కానీ, నాదెళ్ల మనోహర్ ఈ రోజు నుంచి సాయంత్రం నుంచి మీరు నా మీద మీ మనుషుల్ని నన్ను విమర్శించడానికి వదులుతారు, నేను త్వరలో తెనాలి వస్తున్నాను, తెనాలిలో ప్రెస్ మీట్ పెడతాను, మీ సంగతి ఏంటో తెలుస్తానన్నారు.
నాదెండ్ల మనోహర్ ఒక డ్రైవింగ్ చేత కానీ డ్రైవర్ అని ఆయనకి బస్సు అప్పు చెప్తే ఆయన వెళ్ళి కొండకు గుద్దేశాడని బస్సు తునకలు అయిపోయిందని చెప్పాడు. సో చాలా ఉన్నాయి మా ఆస్తులు అమ్ముకున్నాము, మేమేమో ఆస్తులు అమ్ముకుని ఉంటారు సార్ మహేష్ గారు? మేబీ 3-4 crores, ఇంకా ఎక్కువ. చాలా దారుణం. అంటే ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాం అని అనుకుని ఇంత దూరం వచ్చిన తర్వాత భంగపడ్డం అనేది. కానీ ఆయనకి ఎందుకు వెళ్ళే టికెట్? ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను ఆస్తులు అమ్ముకున్నారు, మీరు ఆస్తులు కూడా పెట్టుకున్నారు, దానికి వివరాలు కూడా చెప్తా అంటున్నాడు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ ఆస్తులు కూడా పెట్టుకున్నారు, ఈ పొత్తుతో పెట్టుకొని ఆయనకి ఆర్థికంగా లబ్ధి పొందారని డైరెక్ట్గా కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇదొక ప్యాకేజ్ అంటున్నాడు ఆయన. సో ఇవాళ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఆయన వెళ్ళి ఆయన బృందం వాళ్ళందరూ వెళ్ళి పార్టీలో చేరడం జరిగింది. సో అది మనకు ఆ విజువల్స్ కూడా వచ్చేసాయి బయటికి. సో ఇది నవ్ ఏ జనసేన లీడర్ పోతిన వెంకట మహేష్. సో ఇప్పుడు హీఈస్ నౌ వైసీపీ లీడర్. సారీ నేనేమన్నా జనసేన లీడర్. సారీ కట్ చేసుకోండి. ఈ రోజున ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇచ్చి వైసీపీలో చేరడం జరిగింది. ఆయన బృందం వాళ్ళందరూ వెళ్ళి కండువాలు వేయించుకుని వైసీపీలో చేరారు. సో ఈ రోజు నుంచి ఆయన అధికారికంగా ఎక్కడో, అంటే ఇవన్నీ పాలిటిక్స్ అన్ని పక్కన పెడితే మనసుకు తెలుసుండదు కదా, అయ్యో నేను ఇంతకాలం ఇంత తప్పు చేశానా, నా రాంగ్ ప్లేస్లో నా నమ్మకాన్ని పెట్టానా అనే ఫీలింగ్ అయితే వచ్చి ఉంటుంది పాప. డెఫినెట్గా వస్తుందండి. ఎందుకు వస్తుందంటే ఎస్పెషలీ ఇక్కడ జస్టిఫైయబుల్ ఆల్టర్నేటివ్ ఇంకొక బీసీ నాయకుడికి ఇచ్చో లేకపోతే ఇంకా కొంచెం బాగా అని ఇచ్చుంటే అదొక పని, దానికి ఒక ఇది కేవలం నీకు రాలేదని ఇది. ఇక్కడ ఏంటంటే కొట్టొచ్చినట్టు ఒక వర్గాన్ని పక్కకి తోసేసినట్టు అయింది, నమ్ముకున్న ఒక నాయకుడిని పక్కకు తోసేసినట్టు అయింది. ఎవరి కోసం? వాళ్ళ కోసం. వాళ్ళ ఒక మాజీ తెలుగుదేశం నాయకుడి కోసం, సుజనా చౌదరి అనే చౌదరి గారి కోసం ఒక బీసీని బలిచ్చారు అనేది ఆయన ఆరోపణ. సో అంటే మీరు అన్నారు కదా ఇందాక ఇంతకాలం టైం వేస్ట్ చేసుకున్నామని. నాకైతే డెఫినెట్గా 2019 నుంచి ఒకసారి నేను ఈ రోజు వెనక్కి తిరిగి చూస్తుంటే, నేను జనసేనలో 2014లో చేరకుండా వైసీపీలో చేరింటే బహుశా ఈ రోజున నాకు ఒక ఎమ్మెల్యే టికెట్ స్థాయికి నేను ఎదిగేవాడిని. అవును, డెఫినెట్గా ఆదరణ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ చూపిస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక టిప్పర్ డ్రైవర్కి టికెట్ ఇచ్చారని చెప్పారు. అదే ఏదో వేలిముద్రని కూడా అన్నారు. నిషానీ గారు అంటే చదువులేని వేలిముద్ర. బట్ యాక్చువల్లీ హీస్ ఎడ్యుకేటెడ్. నో మ్యాటర్. అంటే ఇక్కడ మీరు టిప్పర్ డ్రైవర్ అంటే టిప్పర్ డ్రైవర్నో, లారీ డ్రైవర్నో, ఆటో డ్రైవర్నో అనట్లేదు. ఆయన పేదరికాన్ని అపహాస్యం చేస్తున్నాడు. కరెక్ట్, అదొకటి. రెండోది, ఆయన చదువు లేకపోయినా అర్హుడంటే అర్హుడే. ఇప్పుడు ఎంతమంది నాయకులు బయట నుంచి వచ్చి. మూడోది ఇతను చదువున్న వ్యక్తిని పట్టుకొని చదువులేని వ్యక్తి అనడం, పేదరికాన్ని అపహాస్యం చేయడం అనేది మనం ఆ కోణంలో చూడాలి. ఇది చంద్రబాబు నాయుడికి మొదటిసారి కాదు పేదవాళ్ళని అపహాస్యం చేయడం. ఎవరైనా సరే ఎస్సీ కులాల్లో పుట్టాలనుకుంటారా అని అంటాం. అంటే ఒక కులాన్ని ఐ డోంట్ నో ఎలా, అది అట్రాసిటీ కేసు అదే పుట్టాలని ఎవరు అనుకుంటారు, అది అట్రాసిటీ కేసు అది యాక్చువల్లీ. మరి ఆ రోజున ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన మీద సాహసం చేయలేదో ఏమో నాకైతే తెలియదు. కానీ వేరే అయితే ఈ పార్టీకి దాని మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ అయ్యి ఉండాలి. సో ఆయన అదే అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేదలందరికీ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే వాళ్ళు వచ్చేది పేదలకి ధనికులకి మధ్యలో వ్యత్యాసం తగ్గించడానికి, పేదల జీవన ప్రమాణాలు పెంచి వాళ్ళకి విద్య, వైద్యం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకురావడం కోసమే రాజకీయ నాయకుల మొదటి కర్తవ్యం. అవును, అటువంటి కర్తవ్యాన్ని విస్మరించి పేదరికాన్ని అపహాస్యం చేస్తూ పేదరికాన్ని వెకిలి నవ్వు చూస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడిగా అనర్హుడు అని చెప్పేసి మనము భావించాల్సి ఉంటుంది. సో వీటన్నిటికీ ఎక్కడో అక్కడ ఇప్పుడు 100 మంది మనని మాట్లాడుతూ ఉంటే ఎక్కడో అక్కడ చివుకుమనైనా అంటుంది, గిల్ట్ కానీ తోలుస్తుంది. ఇక్కడ మరి ఏ ధీమాతోటి ఈ కూటమి ఇంకా దూసుకెళ్ళి ముందరకెళ్తుంది? ఎక్కడ ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు ఇంతమంది నేను నమ్ముకుంటే నేను అన్యాయం చేశాననే ఫీలింగ్ రాదంటారా? అంటే ఇక్కడ ఆత్మ పరిశీలన అంటే చెప్తున్నాను కదా, వాళ్ళకి వేరే గత్యంతరం ఏముంది? వాళ్ళ శాయశక్తుల ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి కానీ లేకపోతే ఎన్నికల తర్వాత తమకి పడబోయే జైలు శిక్షల నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే పొత్తులు పెట్టుకున్నారు. కానీ ఎవరికి ఇష్టం లేని పొత్తు వాళ్ళు పెట్టుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాదు, భారతీయ జనతా పార్టీ క్యాడర్ కూడా ఇష్టం లేదు. టికెట్ల కేటాయింపు చూసిన తర్వాత పలువురు బీజేపీ నాయకులు టీవీలో మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నారు. ఎవరెవరికి ఏ ప్రాతిపదికన టికెట్లు ఇచ్చారో ఎవరికి చెప్పుకోవాలో మాకు దిక్కులేని పరిస్థితిలో ఉన్నారని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతున్నారు. ఏ ప్రాతిపదికన బీజేపీ వారికి టికెట్లు కేటాయించడం మాకు అర్థం కావట్లేదు. అంటే ఏదో అంటారు కదా, చాలా దారుణంగా ఉంది వినడానికి, కానీ ఏదో విస్తరలాగా అయిపోయింది. అదే అలాగే ఉంది.
సో వాళ్ళ పరిస్థితి మింగలేక కక్కలేక. బట్ ఇంత చేసి మరి కూటమికి వాళ్ళకంతటికి వాళ్ళకి ఏదో అసెస్మెంట్ ఉంటుంది కదా రాజశేఖర్ గారు, అంటే ఇంకా కూడా మేము గెలుస్తామన్న ధీమా వాళ్ళలో ఉందా, లేక వాళ్ళకి అది కేవలం అది పైన పెట్టుకున్న ఒక పొర, వాళ్ళకి యాక్చువల్లీ వాస్తవాలు తెలుసు అంటారా? అంటే నేను చెప్తున్నాను కదా, వాళ్ళు పొత్తు పెట్టుకున్నారంటేనే ఓటమిని అంగీకరించినట్టు లెక్క. పొత్తు పెట్టుకుంటారంటేనే. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సానుకూల భావం ప్రజల్లో లేదు. అది మైనారిటీస్కి ఒక కారణమైతే, ప్రజలకి, సాధారణ ప్రజలకి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన రాజ్యాంగపరంగా ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ అమలు చేయలేదని. అలాగే భారతీయ జనతా పార్టీ మీద తెలుగుదేశం క్యాడర్కి ఒక కోపం ఉంది. ఒకటి, వెంకయ్య నాయుడు గారిని రాష్ట్రపతిని చేయలేదని. రెండోది, చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనకాల వాళ్ళ హస్తం ఉందని, లేదా వాళ్ళు ఆపగలిగే శక్తి ఉన్నా కానీ ఆపలేదని. ఇన్ని ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ మీద పీకల దాకా కోపంలో ఉన్న రాష్ట్రంలో వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం అంటే ఓటమిని అంగీకరించి పొత్తు పెట్టుకోవడమే. అవును. సో ఓటమి తర్వాత జరగబోయే పరిణామాలని దాని నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం పొత్తు పెట్టుకున్నారు తప్ప ఓటమి ఖరారైనట్టు మనకి అర్థమవుతుంది. వాస్తవం. ఇంకొకటి, ఓటు ట్రాన్స్ఫర్ అంటే 3 పార్టీల పొత్తు కదా, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఎస్పెషల్లీ జనసేన తెలుగుదేశం మధ్యలో ఓటు ట్రాన్స్ఫర్ రాను రాను ఓటు ట్రాన్స్ఫర్ అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే కూటమి గెలవట్లేదు, కూటమి విన్నింగ్లో రేస్లో లేదు, చాలా వెనుకబడిపోయి ఉంది, మనం ఓటు వేసినా కానీ గెలవదు అన్నప్పుడు ఓటు ట్రాన్స్ఫర్కి అసలు ఇంకా మనసొప్పదు వాళ్ళకి. అవును. ఓడిపోయిన అంటే ఇప్పుడు ఎప్పుడు ప్రయత్నం చేస్తారు ఓటు ట్రాన్స్ఫర్కి, మన కూటమిని గెలిపించుకుందామని. రన్నింగ్ రేస్ దగ్గరలో ఉంటే మనం కూడా వెళ్ళి ఒక చెయ్యేద్దాం అన్నట్టు ఉంటుంది. వాళ్ళు మనం ఓటు వేసినా ఓటు వేయకపోయినా కూటమి అధికారంలోకి రావట్లేదు అనే పరిస్థితులు కళ్ళెదుట కనపడుతున్నప్పుడు ఓటు ట్రాన్స్ఫర్ అనేది జనసేన నుంచి టీడీపీకి కానీ, టీడీపీ నుంచి జనసేనకు కానీ జరిగే అవకాశం లేదు. ఈ బీజేపీ టు వైస్ వర్స అన్ని పార్టీలు కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది మీరు విన్నింగ్ రేస్లో లేనప్పుడు ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఆ పరిణామం కనుక వస్తే, ఆ ఆలోచన కనుక ఓటర్ మైండ్లో వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 151 రికార్డ్ బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు. రైట్. సో మొత్తానికి అయితే ఏది జరిగినా దెబ్బ మీద దెబ్బ, తప్పు మీద తప్పు అన్నట్టు చాలా విషయాలలో ఇక్కడ అపశృతులు జరుగుతున్నాయి. మరి కూటమికి ఏ మేరకు వాళ్ళకి ఆశాభంగం కలుగుతుంది? ఈ రోజున మళ్ళీ పాలకొండ సీటు తెలుగుదేశం అభ్యర్థికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. పాలకొండ ఉత్తరాంధ్ర జిల్లాలో పాలకొండ సీట్ ఏదైతే ఉందో రిజర్వ్డ్ సీట్. ఏ భార్య కూడా భర్తకు అంత అడ్జస్ట్ అవ్వదండి. నిజంగా పాప ఆయన అంత అడ్జస్ట్ చేసుకుని అంత నమ్మకం పెట్టుకుని ఇస్తున్నారు పాపం. నిజంగా సజ్జన గారు అన్నట్టు ఒక సందర్భంలో అన్నారు కదా సజ్జన కృష్ణారెడ్డి గారు, జాలేస్తుంది అతను చూస్తే పాపం అని. జాలి ఎందుకు వేస్తుందండి నాకు అర్థం కాదు. ఎవడో ఊరికినే చేయడండి, అంతే అంటారు. ఏ ప్రతిఫలం లేకుండా, ఏది లేకుండా ఎవరు ఊరికినే చేయరు. అంత అమాయకులు ఎవరు కాదు. ఆయన ఏమంటాడు, నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండను ప్రోడక్ట్స్కి అంటాడు. ఆయన బాగా తెలివి గలవాడు ఒకటే కాబట్టి ప్రోడక్ట్స్కి కాకుండా పొలిటికల్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. ఆయన ఏం తెలివి తక్కువడం కాదు, ఆయనకున్న కెపాసిటీ ఏంటో ఆయనకు తెలుసు. ఇంకొకటి, ఆయన తలుచుకుంటే ఒక రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం ఉంది. ఆయన గత 10 సంవత్సరాల ప్రస్థానం చూస్తే ఆ ప్రయత్నం కాదు కదా, మీరు చేతులు కట్టి కాళ్ళు కట్టేసేసి అంటే గుర్రాన్ని నీళ్ళ దగ్గర దాకా లాక్కెళ్ళరు కానీ నీళ్లు తాగించలేరు అన్నట్టు ఆయన చేత రాజకీయాలు చేయించలేరు. ఎందుకంటే ఆయనకి ఇష్టమే లేదు, ఇంటెంట్ లేదు, డెడికేషన్, డివోషన్, కంటెంట్ లేదు, ఇంటెంట్ లేదు. ఆ విధంగా పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉంది. సో ఇట్టి పరిస్థితుల్లో ఈ కూటమి గెలిచే అవకాశమే లేదు. రైట్ సార్. మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారి సభలు మాత్రం అంటే అదే కన్సిస్టెన్సీతో కొనసాగుతున్నాయి. మీ అసెస్మెంట్ లేటెస్ట్గా చూసిన సభలు అంటే ఇప్పుడు జనాల్లో మీరు డబ్బులు ఇచ్చి జనాలను తీసుకొస్తే, లేదా బలవంతంగా జనాలను తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాగానే అలా దిష్టి బొమ్మలాగా నిలబడి అలా చూస్తూ ఉంటారు. ఇమోషన్స్ ఉండవు, రియాక్షన్స్ ఉండవు, కేరింతలు ఉండవు. ఇవన్నీ కనపడుతున్నాయి అంటే మీరు లీడర్తో కనెక్ట్ అవుతున్నారు, ఎమోషనల్లీ కనెక్ట్ ఉంది. జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డితో ఇమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారు. అదే కనెక్ట్ అవుతున్నది మనకు కట్టగినట్టు స్పష్టంగా కనబడుతుంది. మీరు 500 ఇచ్చి బిర్యానీ ఇచ్చి మందు తీసుకొచ్చిన జనాలు మీకు రెస్పాండ్ అవ్వరు, ఒక రోబోలాగా నిలబడతారు. అటెండెన్స్, హెడ్ కౌంట్ మాత్రమే ఉంటుంది అక్కడ, అంతేగాని ఆ రియాక్షన్ కానీ ఆ ఇమోషన్ ట్రాన్స్ఫర్ కానీ అది ఉండదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చూడంగానే మా నాయకుడిని చూశానని ఆ కళ్ళల్లో మెరుపు కానీ, ఆ సంతోషం కానీ, ఆ ఆనందం కానీ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇవన్నీ ఇగ్నోర్ చేస్తే
మీకు రాజకీయ పరిజ్ఞానం లేదు. ఇవన్నీ మీరు కళ్ళకు కట్టినట్టు కనబడుతున్నా కానీ వాళ్ళందరూ బలవంతంగా తీసుకొచ్చారనో డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారనో చెప్తుంటే కనుక మీరు దాన్ని మీరు రాజకీయంగా మీ పరిణితి చెందలేదని చెప్పొచ్చు. ఇది మాత్రం ఇగ్నోర్ చేస్తే. సో ఫైనలీ రాజశేఖర్ గారు ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి. మీరు మరి వ్యక్తి పూజకి పాల్పడట్లేదా అని మిమ్మల్ని కొంతమంది ప్రశ్నలు అడిగి ఉంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు అంత ఆరాధిస్తారు మీరు అని, ఆయన పార్టీలో మీరు పనిచేయలేదు, చేరలేదు కూడా, ఎందుకు అని. సో దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? ఇక్కడ వ్యక్తి పూజ వేరు, ఒక పెర్ఫార్మెన్స్ని అప్రిషియేట్ చేయడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలలో ఆయన పరిపాలన చూపించి ప్రజాదరణ పొందారు. అది ప్రజాదరణ. ఆ ఆదరణ ఏదైతే ఉందో ఆ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కాదు, ఆ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలకు కానీ, ఆయన పరిపాలనతో వాళ్ళు సంతృప్తి చెందిన విధానానికి కానీ, లేకపోతే వివిధ కారణాలు ఏవైనా సరే, విద్యా వైద్యంలో తీసుకొచ్చిన ఇవి కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు కానీ ఏవైనా సరే, ఆ పరిపాలనని ఎండార్స్ చేస్తుండడం వేరు. జగన్మోహన్ రెడ్డి గారి ఇవి చేతి మీద టాటూలు వేయించుకోవటము, లేకపోతే ఆయన బొమ్మలుగా ఫ్లెక్సీలు పెట్టి పాలాభిషేకాలు చేయటము, లేకపోతే చేతిని కోసుకుని ఆ రక్తంతో ఆయన ఫ్లెక్సీలకు తిరకాలు దిద్దటము, దానిని వ్యక్తి పూజ అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పరిపాలనతో సంతృప్తి చెంది ఆయన మరొకసారి రావాలని పరిపాలన చేసినందుకు ఆయన సభలకు అటెండ్ అవ్వడం కానీ అది వ్యక్తి పూజ అవ్వదు. అది డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని యాక్సెప్ట్ చేసినట్టు అవుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని యాక్సెప్ట్ చేసినట్టు కాదు. వ్యక్తి పూజ అంటే ఏంటి అంటే, ఇక్కడ నేను పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ వాడుతూ ఉంటాను. పవన్ కళ్యాణ్ టీడీపీతో వ్యతిరేకంగా పోటీ చేసినా ఓకే, ఆయనతో పొత్తు పెట్టుకున్నా ఓకే, ముఖ్యమంత్రి పదవి లేకపోయినా పొత్తు పెట్టుకున్నా ఓకే, 60 స్థానాలు 70 స్థానాల నుంచి 21 స్థానాలకు వచ్చినా ఓకే, పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఓకే అంటే అది వ్యక్తి పూజ అవుతుంది. అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తి పూజ చేస్తున్నట్టే. దాంట్లో అబ్వియస్ ఏం లేదు. అంటే వ్యక్తి పూజ అంటం లేదు, అది ఎందుకంటే అక్కడ రిటర్న్స్ వస్తున్నాయి, దానికి విధేయుడు, ఆ ప్రతిఫలానికి విధేయుడు. ఒక విషయం అండి, జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కాదు అని నేను గత 5 సంవత్సరాలుగా చెప్తూ వస్తాను. మన షోలో కూడా చాలా చెప్పాను, ఆయన కేవలం బినామీ అని. ఇటీవల ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ అవి చూసిన తర్వాత కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ది అని ఏ జన సైనికుడు నమ్మినా సరే, ఎవరైతే బయట వాళ్ళైతే నమ్మట్లేదు. మరి పోతన మహేష్ గారికి ఇన్ని రోజులు తెలియదు, అదే అడగాలి, మీ ఇంటర్వ్యూ దయచేసి అడగండి. రెండోది, తప్పకుండా పోతన మహేష్ గారు అంటే ఆయనకి ఒకలాంటి వెన్నుపోటే ఇది, మేబీ ఆయనకు హోప్స్ కల్పించారేమో. అవును, మీకు అవకాశం ఉంటుందని చెప్పారేమో. అదే సో ఇక్కడ బినామీ అనడానికి 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, పవన్ కళ్యాణ్ ఇటీవల ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను నేను ఎప్పుడూ జవదాటను. జనసేన పార్టీ సుప్రీం అథారిటీస్ పవన్ కళ్యాణ్. అవును, ఆయన కూడా ఎవరో ఆదేశాలు పాటిస్తున్నారు, దాన్ని నేను జవదాటనంటే ఆయన ఎవరి కిందో పనిచేస్తున్నారు. మీరు చంద్రబాబు నాయుడు ఆదేశాలను జవదాటను ఉన్నారంటే మీరు ఎవరి కిందో పనిచేస్తున్నట్టు, ఇంతకంటే వేరే ఏం కావాలి బినామీ అని. సో మొత్తానికైతే పోతన మహేష్ గారు భంగపడి బాధపడి ఆస్తులు పోగొట్టుకుని బయటకు వచ్చారు. ఇప్పుడు వైసీపీలో చేరతారు. సరే, ఆయనకి ఉజ్వల రాజకీయ భవిష్యత్తు ఉండాలని ఆశిద్దాం. దాంతోపాటు జనసేన మరొక కీలక నాయకుడికి జలకిచ్చింది, అంతేనా? అదే ఇందాక చెప్పాల్సిన రెండో పాయింట్ గుర్తొచ్చింది. 10 సంవత్సరాల పాటు తెలుగుదేశంతో పొత్తు ఉండాల్సిందే. ఈ ఎన్నికలలో పొత్తు అంటే మీరు 10 సంవత్సరాల వరకు బలహీనంగానే ఉంటారని చెప్తున్నారు మీరు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒక ఉదాహరణ ఏంటంటే, నేను చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను మీరు జవదాటను అంటే మీరు ఎవరి కిందో పనిచేస్తున్నట్టు, పై వారి ఆదేశాలు మీరు జవదాటనట్టు. ఒకటి. రెండోది మీరు 10 సంవత్సరాల వరకు మీరు పొత్తు పెట్టుకోనంటే మీరు 10 సంవత్సరాల వరకు మీ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మీకు సుముఖంగా లేరు, ఆ ఉద్దేశం లేదు అనేది మనకి. ఈ 2 చూసిన తర్వాత కూడా జనసేన పార్టీ ఒక బినామీ పార్టీ అని అర్థం చేసుకోలేకపోతే వాళ్ళకంటే సన్నాసి దద్దమ్మలు ఎవరు ఉండరు. 21లో ఎన్ని సార్ టీడీపీ ఎన్ని 21లో ఇప్పుడు 7 జనసేన తరఫు వాళ్ళు పోటీ చేస్తున్నారు. -7 అంటే నియర్లీ 14 బయట వాళ్ళకి పోయింది. రైట్. రాజశేఖర్ గారు, మీ అద్భుతమైన విశ్లేషణకి ధన్యవాదాలు. మళ్ళీ మనం మరొక అంశంపై మాట్లాడదాం అతి త్వరలో సాక్షి స్టూడియోస్లో. నమస్కారం. నమస్తే.